హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది కరివేపాకు వంటల్లో రుచి కోసమే వేస్తారని అనుకుంటారు. కూరల్లో పక్కకు తీసి పడేస్తూ ఉంటారు. అయితే కరివేపాకు వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. మరి కూరల్లో ఎలాగూ పక్కకు తీసి పడేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా సంవత్సరం పాటు నిల్వ ఉండే కరివేపాకు కారం పొడి చేసుకుంటే చట్నీకి బదులుగా ఈ పొడి వేసుకుని తినచ్చు. అన్నంలో కొంచెం పొడి కొంచెం నెయ్యి వేసుకుని తింటే రుచితో పాటుగా ఆరోగ్యం కూడా నీ సొంతం అవుతుంది. అయితే ఈ కరివేపాకు వలన కలిగే ప్రయోజనాలు, నెక్స్ట్ వచ్చేసి సంవత్సరం పాటు నిల్వ ఉన్న కరివేపాకు కారం పొడి ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ అయితే నీట్గా మనం కరివేపాకుని కడుక్కొని ఇక ఇలా పెద్దగా ఉండే పళ్ళెంలో వేసుకొని బాగా ఎండబెట్టుకోవాలండి. బాగా అంటే వన్ డే అంతా ఎండలో ఉంచాలి. ఈవినింగ్ వరకు కూడా మంచిగా ఎండ తగలాలి కరివేపాకుకి. నేనైతే ఈ కరివేపాకు కారం పొడికి అస్సలు కొంచెం కూడా ఆయిల్ తగలకుండా చేస్తున్నానండి. అందువల్లనే మనకి ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటుంది, జిడ్డు వాసన కూడా రాకుండా ఉంటుంది. ఎండబెట్టుకునే కరివేపాకు అంతటిని కూడా మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. తర్వాత కొద్దిగా శనగపప్పుని ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొద్దిగా మినప్పప్పు వేసుకుని రెండింటిని కలిపి బాగా ఎర్రగా అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు అనగానే చాలామందికి జుట్టు సమస్యలు నివారించడానికి మాత్రమే ఉపయోగపడుతుందని అనుకుంటారు. కానీ కరివేపాకు వల్ల మనకి తెలియని చాలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఈ వీడియోలో మనం దాని గురించి తెలుసుకుందామండి. ఇవి చూసారా ఎర్రగా ఫ్రై అయిపోయి, తర్వాత కొద్దిగా ధనియాలండి, నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర కొద్దిగా వేసుకొని రెండింటినీ కూడా బాగా కొద్దిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. మరీ ఎక్కువగా అంటే లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. దీన్ని చూసారా మనకి చిన్న చిన్నగా సౌండ్ వస్తుందన్నమాట, అది అప్పుడు వేగిపోయినట్టే. సో తర్వాత నెక్స్ట్ ఎండుమిర్చి అండి, ఎండుమిర్చి కొద్దిగా ఎల్లుల్లిపాయలు వేసుకొని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవంతా వేగిపోయిన తర్వాత వీటన్నింటినీ కూడా చల్లారనివ్వాలండి. కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకోవాలన్నమాట. ఇందులో ఇవన్నీ కూడా వేసుకొని మనం పౌడర్ చేసుకోవాలండి. కరివేపాకు జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. ఇంకా చర్మ సంరక్షణ కూడా సహాయపడుతుంది. శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఫ్యాట్ను కరిగించి బరువు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కరివేపాకులో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది. కరివేపాకులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము, మెగ్నీషియం, రాగి ఉంటాయంటండి. విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ ఈ కూడా ఉంటుందండి. మీ పిల్లల్లో ఆకలి మందగిస్తే అన్నంలో కాస్త కరివేపాకు పొడి నెయ్యి వేసి తినిపిస్తే ఆకలి పెరుగుతుందండి. కరివేపాకు యూరిన్ సమస్యలు తగ్గిస్తుంది. కరివేపాకులో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యతో బాధపడే వారికి మేలు చేస్తుంది. కరివేపాకు తినేవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని కొన్ని పరిశోధనల్లో తేలిందండి. కరివేపాకు ఎక్కువగా మధుమేహం ఉన్న రోగులు తింటే చాలా మంచిదండి. మధుమేహం అనేది కంట్రోల్లో ఉంటుంది. చూసారుగా కరివేపాకు వలన మనకి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకున్నాం. మీరు కూడా వితౌట్ ఆయిల్ కరివేపాకు కారం పొడి చేసుకోండి. రోజుకి అన్నంలో ఒక స్పూన్ వేసుకొని ఒక నెయ్యి ఒక స్పూన్ వేసుకొని రోజుకి ఒక ముద్ద అన్నం తిన్నట్లయితే ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.